వీక్ ఆఫ్ క్యాన్సిల్ చేసుకుని ఒకరు, షిఫ్ట్ మార్చుకొని మరొకరు, ఇలా డ్యూటీకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ఉపద్రవానికి బలైపోయారు. దీంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. మరోవైపు 20 ఏళ్లుగా స్టీల్ ప్లాంట్లో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్న మరో వ్యక్తి ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. అగనంపూడి పరిధి డొంకాడ పునరావాస కాలనీకి చెందిన నక్కరాజు అప్పలరాజు SMS1 విభాగంలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఆయనది వారాంతపు సెలవు. సిబ్బంది కొరత ఉండడంతో విధులకు హాజరవ్వాలని అధికారులు కోరారు. దీంతో డ్యూటీకి వెళ్లి ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడికి భార్య మణి, కుమారుడు దేవీవరప్రసాద్, కుమార్తె హేమశ్రీ ఉన్నారు. అగనంపూడిలోని శనివాడ కాలనీకి చెందిన గొంతిన భానుకుమార్ SMS1లో టెక్నీషియన్. ఇతను సోమవారం C షిఫ్ట్లో హాజరు కావాల్సి ఉంది. మరో ఉద్యోగితో మాట్లాడుకుని B షిఫ్ట్లోకెళ్లాడు. ఊహించని విధంగా ప్రమాదంలో చనిపోయాడు. భానుకుమార్కు లావణ్యతో 2 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. వారికి 4 నెలల కుమారుడు ఉన్నాడు. విశాఖ జిల్లా పెదగంట్యాడ రూరల్ మండలం జీవీఎంసీ 77వ వార్డు పరిధి మదీనాబాగ్ సమీప సత్తార్ కాలనీకి చెందిన నక్కా వెంకట్రమణ స్వగ్రామం నక్కపల్లి. 30 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం మదీనాబాగ్కొచ్చి స్థిరపడ్డారు. 20 ఏళ్లుగా స్టీల్ ప్లాంట్లో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్నారు. B షిఫ్ట్లో విధులకు వెళ్లిన వెంకటరమణ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.